హాయ్ మామగారు. గుడ్ మార్నింగ్. అల్లుడు గారు ఏమిటి మీరే వచ్చారు? ఒక చిన్న కాకితో కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. మా ఇంట్లో కాకులు కుక్కలు, అందుకని వచ్చాను. అది సరే గానీ మా డాడీ ఫైల్ చేస్తామన్నారు. నానా హాయ్ గీత. బయటికి వెళ్ళొస్తాను. గీత గీత 1 minute మేడం. అందమైన వారు అందంగా ఒక్కసారి హలో అంటే మీ సొమ్మేం పోతుంది చెప్పండి. అడ్డమైన వాళ్ళందరికీ హలో అని చెప్పడానికి నేనే టెలిఫోన్ ఆపరేటర్ని కాను. ఓ మార్వెలస్ జోక్, నవ్వాలనిపిస్తుంది. అవును, ఈ రోజు అనుకుంటాను మీ హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యేది. ఏ దండలు ఏమైనా ఏర్పాటు చేస్తావా? కావాలనుకుంటే ఒక దండలకేం కర్మ, రికార్డింగ్ డాన్సులు, చెక్క భజనలు వగైరా వగైరా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను మీకోసం. చాలా విద్యలు నేర్చుకున్నావే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పమంటా స్వీటీ? అంతకంటే ముందు కొంచెం మర్యాద కూడా నేర్చుకోవాలి నువ్వు. లేకపోతే చిన్న వయసులోనే కట్టుడు పళ్ళు కట్టించుకునే కర్మ పడుతుంది. ఏమండి, మీ అమ్మాయి కాస్తంత అందంతో పాటు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. దాని మాటలే పట్టించుకోకు నాయనా, గారాబంగా పెరిగింది కదా, కాస్త పొగరు ఉండాలండి. అసలు ఇలాంటి పొగరబోత ఆడపిల్లంటే నేను పడిచేస్తాను. అయితే చావు. ఇదిగో ఆయన ఫైలు. ఓకే, వెళ్ళొస్తాను బేబీ. వెళ్ళిరా టాబీ. ఏమిటమ్మా శేఖరబాబుతో మాటలు తప్పు కదా? పెద్ద మనుషులు అలాగైనా మాట్లాడడం? మీ కంటికి అందరూ పెద్ద మనుషులే. నోరున్న పశు, పెదవ పోజు వీడును. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇప్పుడు జైలుకి వెళ్ళా పడుద్దాన్ని కలుస్తావా? నాకు ఇష్టం లేదు, మానే. నాకు ఇష్టం లేని పనులు మీరు మానేస్తున్నారా? మీకు ఇష్టం లేని పనులు నేను మానేయడానికి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాడి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం నీ వల్ల కాదు రామానందం. నేనే అడిగడిగి విసిగి తూరుకున్నా. ఏం బాబు, పెళ్లి చేసుకోవా? నేనెందుకు చేసుకోనండి? నాకు నచ్చిన అమ్మాయిని మా నాన్నగారు తీసుకురాలేరు, అందుకని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎంత మాట, ఎంత మాట! నువ్వు కోరిన పిల్లని మీ నాన్నగారు తీసుకురాలేరంటావా? పావనమూర్తి గారికి అసాధ్యమైంది ఏముందయ్యా ఈ లోకంలో? ఆ పిల్లెవరో చెప్పు, 10 నిమిషాలు తెచ్చి కాళ్ళ ముందు పెట్టేస్తాను. అది జరిగే పని కాదులేండి. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఆ చిప్సీలు ఇవ్వండి. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు చెప్పేదే నీ భార్య. తీసుకొచ్చే బాధ్యత మాది. ఎవరో చెప్పు. చెప్పు బాబు, చెప్పు బాబు, చెప్పబోయా తొందరగాను. మంచి పార్టీ చేసుకుందావు, చెప్పు. చెప్పమంటారా? చెప్పబోయా. మీ అమ్మాయి గీత. మా అమ్మాయి గీతనా నువ్వు చేసుకుంటానంటున్నావు? ఇది కళా నిజమా? చూడు బాబు, ఈ బంగారం కోరిక నీ మనసులో పెట్టుకొని ఇంతకాలం నువ్వు అలా కూర్చుంటే మేము అయిపోవాలి. అసలు ఆ ముఖ నాతో చెప్పుకుంటే ఎప్పుడో నీ పెళ్లి జరిపించుండేవాడు కదా. నాన్నగారితో చెప్పాల్సిన అవసరమే ఉంది. అవసరం ఉందిలే. అది కాదు అన్ని నేను చెప్పేది. వాడిది కోరరాని కోరిక. కోరిక చూడు రామానందం, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకోను. అబ్బాయి కోరిన పిల్లని చేస్తానని మీరే అన్నారు, ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? ఆ అమ్మాయి న్యాయమూర్తి కోడలు. పెళ్లి కాకపోయినా అదంతే. ఇప్పుడు వరుస మార్చి ఆయన బాధ పెట్టలేదు. నా కూతురు పెళ్లి నేను చేసుకుంటానంటే ఆయనకెందుకండి బాధ? ఆయన బాధపడతాడని నా కూతురు అదృష్టాన్ని కాలు రాస్తారా? ఇది ఎక్కడి న్యాయం అండి? ఆల్ రైట్, మా బావగారు ఒప్పుకుంటే మీకేం అభ్యంతరం లేదుగా. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం. బావగారు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మనం ఏమేమో అనుకున్నాం, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. అయ్యా, నా కూతురు అదృష్టం బాగుంటే ఇంతవరకు మీ అబ్బాయితో పెళ్లి జరగలేదు. ఇప్పుడు పావనమూర్తి గారి అబ్బాయి చేసుకుంటానంటున్నాడు. మీరు అంటే ఈ పెళ్లి జరిగిపోతుంది. గీత మీ బిడ్డ అయితే రవి లాంటి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేస్తారా? బావగారు ఒప్పుకోండి. పావనమూర్తి గారు ఆస్తి గలవాడు, అంతస్తు గలవాడు, ఒక్కడే కొడుకు. బావగారు, నా బిడ్డ సుఖపడిపోతుంది, ఒప్పుకోండి బావగారు. నీ బిడ్డ పెళ్లికి నా పెత్రం ఏంటి రామానందం? అలాగే నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి చేసుకోవచ్చు. ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు. మా బావగారు పెద్ద మనిషి అండి, పెద్ద మనిషి, ధర్మప్రభు ఒప్పుకున్నాడు. సరే సరే సరే, ఒప్పుకున్నాడండి. నా మాట మీద నమ్మకం లేదా? కావాలంటే అడగండి. వస్తున్నా కదయ్యా, మీరు మాట అడగండి, బాగుంటుంది. చూడు న్యాయమూర్తి, ఇందులో బలవంతం లేదయ్యా. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. పిల్లలేదో ఆశ పెడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. ఏం రామానందం? అంతేనండి. మీ అబ్బాయి పెళ్లి నువ్వు చేసుకుంటుంటే మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అల్లుడు, ఇంకొక కప్పు కూడా తీసేసుకో. స్ట్రాంగ్ గా కలిపాను. ఏమిటిది మామగారు, ఇప్పుడు 10 సార్లు ఇచ్చారు, తాగాను. మీ కాఫీతో నా కడుపు కదిలేలా ఉంది. వచ్చేస్తుంది బాబు, వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళింది కదా, వచ్చేస్తూ ఉంటుంది. ఏం రావటం ఏమో. లాటరీ గడితే పాటి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, మీ అమ్మాయి మాత్రం వచ్చేలా లేదు. అదిగో వచ్చేసింది. ఆగా, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అడగండి మామగారు, ఏంటి అలా చూస్తున్నారు? గట్టిగా అడగండి. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అతను అడగమంటే అడిగే స్థితిలో మీరున్నా, అతను ఎదురుగా చెప్పే స్థితిలో నేలేను. అంత చెప్పుకోలేని చెప్పలేని పని ఏదని చేసొచ్చావా? చేసొచ్చాను. ఏ నీతో చెప్పాలా? నోర్మయ్, అతను ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. అది మాట అంటే అలా ఉండాలి. అడగండి అలా గట్టిగా. నాన్న, నన్ను పరాయి మగవాడి ముందు అవమానిస్తున్నావు.
నేను ఇప్పుడు పరాయి మగాని కాదు, ఎప్పటి నుంచి మన లైన్ మారిపోయింది. చెప్పండి మామగారు. అలాగే అల్లుడు. చూడమ్మా, శేఖర్ బాబు ఈ ఇంటి అల్లుడు. ఏంటి వదిన పిలిచావట? ఏమమ్మా మరదల పిల్ల, ఎంత పెద్దింటి ఆడబడుచు అయితే మాత్రం ఈ వదినమ్మని మర్చిపోవాలా? ఒకసారి నేను చూడాలనిపించింది, అందుకే కబుర్ చేశాను. దా కూర్చో. ఏమిటి ఇలా చిక్కిపోయావు? ఏమిటయ్యా రమ్మని కబుర్ చేశావు? ఏం లేదు, నీతో చివరిసారిగా సరదాగా ఒక ఆట ఆడదాం. ఆట ఆడడానికి ఇదే టైము కాదు, నీ పరిస్థితి కూడా బాగలేదు. వస్తాను. న్యాయమూర్తి, వెళ్ళిపోక. వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇది నీ కొడుకు జీవితానికి సంబంధించిన ఆట కనుక. ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? భోంచేసి పడుకుని ఉంటాడు. నో, మీ ఇంట్లో ఉంటున్న పద్మ అనే అమ్మాయిని రేప్ అంటే మానభంగం చేస్తున్నాడు. తాగుడు మైకంలో నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? పద్మ రవికి చెల్లె లాంటిది. ఇలాంటి పాపిష్టి పని నా కొడుకు చచ్చినా చేయడు. నీ కొడుకు నిన్ను మించిన బుద్ధిమంతుడయ్యా, నేనేమీ కాదనడం లేదు. కానీ మానభంగం జరుగుతున్నది మాత్రం నిజం. అంటే అంటే ఆ రేపు నీ కొడుకు చేయడం లేదు, ఎవరో ఇంకెవరో చేస్తారు. చేస్తున్నది ఎవరైనా నేరం మాత్రం నీ కొడుకే చేశాడని అందరూ నమ్ముతారు, చివరకు పోలీసులు కూడా. గుడ్డిగా నమ్మటానికి పోలీసులంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. పోలీసులు తెలివి తక్కువ వాళ్ళని అన్నా? అక్కడ వాళ్ళకి నీ కొడుకు వేలిముద్రలు దొరుకుతాయి, నమ్మేస్తా. నా కొడుకు వెళ్లకుండానే అక్కడ వాడి వేలిముద్రలు ఎలా ఉంటాయి? అదే ట్రిక్, నేను చెప్పు. చెప్పినా నువ్వేం చేయగలవులే, చెప్పేస్తాను. ఈ మధ్య నీ కొడుకు వేలిముద్రలు సంపాదించి అమెరికాలో ఉన్న మా అల్లుడికి పంపించాడు. మా అల్లుడు అక్కడి నుంచి చేతి తొడుగులు పంపించాడు. ఆ తొడుగులు ఎవరు వేసుకుని ఎక్కడ పట్టుకున్నా నీ కొడుకు పట్టుకున్నట్టే. మిస్టర్ న్యాయమూర్తి, నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను, నీ కొడుకుని కట్టడిలో పెట్టుకోవాలి. కానీ నువ్వు వినలేదు. వాడు నాతోనే సరసాలాడాడు. ఈ దెబ్బతో వాడికి ఉరిశిక్ష ఖాయం. నువ్వు వెళ్ళేసరికి పోలీసులు ఇంట్లో ఉంటారు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.